హాయ్ అండి. సో, టర్మ్ ఇన్సూరెన్స్ ఎవరికీ అవసరం లేదు. సో, నేను ఇప్పుడు ఒక 4 కేటగరీస్ పీపుల్ గురించి చెప్తాను. వీళ్ళకు టర్మ్ ఇన్సూరెన్స్ అనేది అవసరం లేదు. సో, అందులో మొదటిది, ఇప్పటికిప్పుడు మీరు చనిపోతే మీ బ్యాంక్ బ్యాలెన్స్ ₹1,00,00,000 ఉంటే అప్పుడు మీకు టర్మ్ ఇన్సూరెన్స్ అవసరం లేదు. సో, ఈ క్షణం చనిపోయారు అని అంటే నెక్స్ట్ మీ అకౌంట్‌లో 1,00,00,000 మీ అకౌంట్‌లో ఉంది అని అన్నప్పుడు మీకు టర్మ్ ఇన్సూరెన్స్ అవసరమే లేదు. సో, రెండో కేటగరీ, మీ మీద అసలు ఏ కుటుంబము ఆధారపడకపోతే, అమ్మ, నాన్న, భార్య, బిడ్డలు ఎవ్వరు ఆధారపడకపోతే మీకు టర్మ్ ఇన్సూరెన్స్ అవసరమే లేదు, మీరు కట్టకండి. సో, మూడో కేటగరీ, మీరు అనాథలైతే, అనాథలు నథింగ్ బట్ ఇందాకటి కేటగిరీకి వస్తారు. బట్ దీన్ని కొంచెం వైల్డ్గా చెప్తున్నా. మీరు అనాథలైతే అంటే మీకు ఎవ్వరితో సంబంధం లేదు ప్రపంచంతో అని అనుకున్నప్పుడు మీకు టర్మ్ ఇన్సూరెన్స్ అవసరం లేదు. లాస్ట్ కేటగిరీ ఏంటి అని అంటే, మీకు భార్య, బిడ్డలు, అమ్మ, నాన్న అందరూ ఉన్నారు. మీకేమైనా జరిగినప్పుడు పైనుంచి వాళ్ళు కింద కష్టాలు పడుతూ ఉంటే చూసి క్రూరంగా ఆనందిస్తాను అనుకునే మెంటాలిటీ ఉంటే మీకు టర్మ్ ఇన్సూరెన్స్ అనేది అవసరం లేదు. సో, మీరు ఏ కేటగిరీలో ఉంటారు? మీరే డిసైడ్ అవ్వండి. ఈ నేను చెప్పిన కేటగిరీలలో మీరు లేకపోతే మీకు ఖచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ కావాలి. సో, మీరు ఆ కేటగిరీలో లేరు అని అనుకుంటే గనక మీ డేట్ ఆఫ్ బర్త్ పంపించి మీకు ఇప్పటికీ టర్మ్ ఇన్సూరెన్స్ లేకపోతే గనక ఒక కొటేషన్ తీసుకోండి. ఫస్ట్ ఒక స్టెప్ వేయండి. ఎంత పడుతుంది ఏంటి అని.